కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు డాక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు గంట సేపు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోల్కతా ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీరుపై వైద్యులు విమర్శలు గుప్పించారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కలకత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన దారుణంతో మొత్తం యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా ఇప్పుడు నినదిస్తుంది. ఈ క్రమంలో ఐఎంఏ పిలుపు మేరకు డాక్టర్లంతా కూడా ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్లో నిలిపివేస్తున్న పరిస్థితి. అత్యవసర సేవలు మినహాయిస్తే మిగిలిన సేవలను నిలిపివేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రం దానికి కొంత మినహాయింపు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇక్కడ ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మనం అన్ని ప్లకార్డ్స్తో పాటుగా ఇక్కడ ఫ్లెక్సీలను కూడా గమనించవచ్చు. సేవ్ అవర్ హీలర్స్ అని చెప్పేసి, ఎండ్ వైలెన్స్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా నిర్ణయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు డాక్టర్స్ ఈ కలకత్తా ఘటనను ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కలకత్తా ఘటనను మీరు ఎట్లా చూస్తున్నారు? ఇట్లాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? చూడండి, ఒకటి అక్కడ ఆమె డాక్టర్ హాస్పిటల్లో రేప్ జరగడం అనేది చాలా అన్యాయం. ఒక వర్క్ ప్లేస్లో ఒక అమ్మాయిపై జరిగిన అఘాయిత్యంగా దీన్ని కన్సిడర్ చేయాలి. సో దానికి సంబంధించి మేము కామ్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ మళ్ళీ రౌడీ మూకలు మా మీద దాడి చేయడం మాత్రం ఇది పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం. ఎందుకంటే ఒకరిద్దరు కాదు దాడి చేసింది, కొన్ని వేల మంది దాడి చేశారు. అయినా కానీ ప్రభుత్వం మౌనంగా చూస్తుంది. మళ్ళీ మమతా బెనర్జీ గారే మళ్ళీ రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. ఆమె ఉద్దేశం ఏంటో తెలియదు. చెప్పండి, ముఖ్యంగా ఓపీ బంద్ చేస్తే ఇప్పుడు అసలే విష జ్వరాల సమయము, చాలామంది హాస్పిటల్స్కి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి రెమెడీ ఏంటి? మీరు డాక్టర్ ఏం చెప్తారు? సార్, ఇప్పటి వరకు మేము ఇలాంటి కఠిన చర్యలు ఎప్పుడు తీసుకోలేదు. ఇంతవరకు సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అయింది సార్. అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్నీ తెలిసి అన్నీ చూసి కూడా ప్రజలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. దీని గురించి ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఇలా ఎవరు మాట్లాడని పక్షంలో మరి మా కోసం ఎవరు స్టాండ్ తీసుకోవాలి? మేమన్నా నిల్చుంటే ఎవరన్నా మాకు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా. ఇంకా మాకు ఆప్షన్ లేక ఇలాంటి కఠినమైన నిర్ణయానికి రావాల్సి వచ్చింది. విషయాన్ని అయితే ఈ ఉదంతాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా నల్ల బ్యాడ్జీలతో వాళ్ళంతా నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా కలకత్తాకు సంబంధించి ఆర్జికర్ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఉదంతం మాత్రం ఖచ్చితంగా భారతదేశంతో పాటుగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీని పట్ల న్యాయం కావాలని నినదిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.